ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. ఈ పండగ శుభవేళ వినాయకుడి గురించి, పూజా విధానం గురించి, వినాయకుడికి సంబంధించిన అనేక విశిష్టతల గురించి మనతో మాట్లాడడానికి వచ్చారు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. వారిని అడిగి విఘ్న వినాయకుడికి సంబంధించి మరిన్ని విషయాలని తెలుసుకుందాం. నమస్కారం. ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకు, సబ్స్క్రైబర్స్కు వినాయక చవితి శుభాకాంక్షలు. సార్, వినాయకుడి గురించి, వినాయక చవితి రోజు పూజా విధానం గురించి తెలియజేయండి. వినాయకుడు ఆది దైవం. నవగ్రహాల్లో ఆది గ్రహం కేతువు. కేతువు అంటే వినాయకుడు. మనం ఏ పూజ చేసే ముందు వినాయక ఆరాధన చేయాలి. అలానే గ్రహాల్లో ఏ గ్రహకి అయినా పూజ చేసే ముందు కేతు గ్రహానికి పూజ చేయాలి. కేతు అంటే వినాయకుడు, వినాయకుడు అంటే కేతువు, మొదలు అంటే వినాయకుడు. అలానే గ్రహాల్లో మొదలు అంటే కేతు గ్రహం. ఇప్పుడు జీవితంలో ప్రతి మనిషికి ఎదగాలని ఉంటుంది, కానీ అతనికి ఆటంకాలు వస్తాయి. ఇప్పుడు ప్రతి మనిషికి ఆశ ఉంటుంది. యాక్టర్, డైరెక్టర్, ఇంజనీర్, డాక్టర్, లాయర్, బిజినెస్, ఫ్రీలాన్సర్, ఏదైనా ఉండొచ్చు. ఆటంకాలు ఎదురవుతాయి. ఆటంకాలు వేసేది కేతుగ్రహం, ఆటంకాలు తీర్చేది విఘ్నేశ్వరుడు. అంటే మీ కేతు పాడవుతే ఆటంకాల మీద ఆటంకాలు వస్తాయి. అదే కేతు బాగుంది, వినాయక ఆరాధన ఉంది, స్వామి కటాక్షం ఉంటే ఏ ఆటంకం జీవితంలో ఉండదు. ముందు పొద్దున గడపని పసుపు నీళ్ళు, గన్న నీళ్ళతో కడగాలి. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్. తర్వాత ఇంటి ముందు మంచి ముగ్గు వేయాలి. తర్వాత వినాయకుడిని తీసుకురావాలి. ఏ కలర్ వినాయకుడు తీసుకురావాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్తాను, వినండి. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్. మనకు ఫస్ట్ 3:30 ప్రాంతంలో చీకటి పడుతుంది, బ్లాక్ కలర్. తర్వాత మెల్లిగా 5:30, 5:45కి గ్రే కలర్లో వస్తుంది. చీకటి కాస్త కొంచెం వెలుతురు పడి, చీకటి వెలుతురు మిక్స్ అయ్యి ఒక గ్రే కలర్ వస్తుంది. తర్వాత గ్రే కలర్ నుంచి మెల్లిగా ఆరెంజ్ కలర్లోకి వస్తుంది. తర్వాత ఆరెంజ్ నుంచి మెల్లిగా ఎల్లో వచ్చేసి ఇంకా సూర్యుడు ఉదయిస్తాడు. సో ఈ గ్రే కలరు, ఈ ఎల్లో కలరు, ఈ కలర్స్ చీకటికి వెలుతురికి ఎగ్జాక్ట్ మిడిల్లో ఉన్నాయి. అంటే ఈ ఆటంకాన్ని తొలగించినవి ఈ రెండు కలర్స్. చీకటి నుంచి వెలుతురులోకి, ఆటంకం నుంచి అవకాశం మధ్యలో ఉన్న కలర్స్ ఏంటి? ఒకటి గ్రే, ఆరెంజ్. ప్యాటర్న్ మళ్ళీ చెప్తాను. గ్రే, బ్లాక్, గ్రే, ఆరెంజ్, ఎల్లో. సో మధ్యలో వచ్చినవి గ్రే అండ్ ఆరెంజ్. సో వినాయకుడు గ్రే అండ్ ఆరెంజ్ కలర్ వినాయకుడు తీసుకొస్తే ఇంటి లోపలికి అద్భుతం. మట్టి గణపతి తీసుకురండి. తర్వాత పసుపు వినాయకుడు మనం ఒకటి తయారు చేసుకోవాలి. ముందు పసుపు వినాయకుడిని ఆరాధించాలి, తర్వాత విగ్రహ ఆరాధన చేయాలి. ఇంకోటి, ఒక టేబుల్ తీసుకుంటాం కదా, కాటన్ వస్త్రం వేయాలి. వైట్ కలర్ వస్త్రం వేస్తే మంచిది. వైట్ లేకపోయినా కాటన్ వస్త్రం వేయండి. కాటన్ వస్త్రం వేస్తే చాలా మంచిది. తర్వాత అక్కడే ఒక కలశం, తర్వాత రైస్, ఇంకా ఫ్రూట్స్, 5 రకాల ఫ్రూట్స్ పెట్టాలి. మీ స్థాయి. ఇప్పుడు నేను 100 రూపాయలు, 500, ఇక్కడ ప్రక్రియ కాదు, విధానం, భావం. ఐ మీన్ టు సే, విధానం కాదు, భావం ఇంపార్టెంట్. మీరు 100 రూపాయలు తీసుకొస్తారా, 10 రూపాయలు తీసుకొస్తారా, 5 రూపాయలు తీసుకొస్తారా, మీ స్థాయి బట్టి ఉంటుంది. కానీ 5 రకాలు మీ భావం ఉండాలి దాంట్లో. స్వామికి నేను పెడుతున్నాను అని. తర్వాత మీకు తెలిసిందే, కలశము, రైస్, వినాయకుడు. ఓకే, తర్వాత వినాయకుడిని మనం ప్రాణప్రతిష్ఠ చేస్తాము. తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఫస్ట్ వినాయక చవితి రోజు మీరు వినాయక ఆరాధన, విఘ్నేశ్వరుడి ఆరాధన చేయాలి ఫస్ట్. చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే పొద్దున లేచి, వాళ్ళకి అలవాటు ఉంటుంది, ఏదో గాయత్రి మంత్రాలు చదువుతారు, ఏదో సూర్య నమస్కారాలు చేస్తారు. కానీ ఆ రోజు ముందు
విఘ్నేశ్వరుడి ఆరాధన చేసిన తర్వాత మీ గాయత్రి సూర్య నమస్కారాలు అవి చేసుకోండి. ఆ రోజు మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఆది దైవం విఘ్నేశ్వరుడు కాబట్టి విఘ్నేశ్వరుణ్ణి ప్రప్రథమంగా ఆరాధించాలి. మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. తర్వాత ప్రసాదం, రకరకాల ప్రసాదాలు వినాయకుడు ఇష్టం, కానీ లడ్డు అంటే ప్రియమైనది వినాయకుడికి. సో లడ్డు మాత్రం కంపల్సరీ చేయాలి. అది కాకుండా మీరు ఇంకా పాయసం చేయొచ్చు, బెల్లం పాకం చేయొచ్చు, ఉండ్రాలు చేయొచ్చు. మెయిన్ లడ్డు చేయాలి. లడ్డు అంటే అతనికి చాలా ఇష్టం, ఉండ్రాలు కూడా చాలా ఇష్టం. తర్వాత స్వామికి ఇప్పుడు మనము ప్రసాదము, తర్వాత నైవేద్యము, తర్వాత ఆరతిస్తాము, పూజ చేస్తాము, మంత్రం చదువుతాము. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏం చెప్పాలి స్వామి వారికి. సంవత్సరంలో వినాయక చవితి ఎన్నిసార్లు వస్తుందండి? ఒక్కసారే వస్తుంది. అది కూడా ఒక్కరోజే అవకాశం, ఒక్కసారి. మామూలుగా అయితే వినాయకుడిని 1, 3, 5, 7, 9, 11 ఈ డేస్లో పెట్టుకోవచ్చు. అంటే మీ ఇంట్లో 1 రోజు, 3 రోజులు, 5 రోజులు అట్లా ఆడ్ నెంబర్స్ అంటారు. కానీ మొదటి రోజు మోస్ట్ ఇంపార్టెంట్, వినాయక చవితి రోజు. సో మొదటి రోజు పెట్టుకున్నప్పుడు స్వామిని ఏం అడగాలంటే సీరియస్గా ఉంటేనే అడగండి, లేకపోతే జస్ట్ ఆరాధించేయండి అంతే. స్వామి సంవత్సరం నాకు బాగుండాలి అని. సీరియస్గా మీరు ఏదైనా పని మొదలు పెట్టబోతున్నారు అయితే అప్పుడు అడగండి, డైరెక్ట్గా అడగండి, ఫేస్ టు ఫేస్. నేను ఇది మొదలు పెడుతున్నాను, నాకు ఏ ఆటంకాలు లేకుండా ముందుకు తీసుకెళ్ళండి అని. నేను ఒక స్క్రిప్ట్ రాయడం మొదలు పెట్టబోతున్నాను, నన్ను ఆశీర్వదించండి స్వామి. లేకపోతే ఏదో ఒక పని, ఒక వ్యాపారం అంటే ఏదో ఒకటి సీరియస్గా ఉంటేనే అడగండి, లేకపోతే అడగవద్దు. సీరియస్నెస్ ఉంది, నిజంగా పని ఉందంటేనే అడగండి, లేకపోతే జనరల్గా అడగండి, ఈ సంవత్సరం నాకు బాగుండాలి, అన్నీ మీరే చూసుకోవాలి స్వామి అని. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నేను చెప్పాను కదా, భావం ఇంపార్టెంట్, ప్రక్రియ విధానం తర్వాత భావం. సీరియస్గా అడగండి, లేకపోతే అడగండి, నాకేం అర్థం కావట్లేదు, మీరే దారి చూపించండి. మీరు విఘ్నేశ్వరుడు కాబట్టి నా ఆటంకాలన్నీ తీసి మీరే దారి చూపిస్తారని నమ్ముతున్నాను. గం గణపతాయ నమః అని ఒక చిన్న ఆరాధన. కొంచెం సీరియస్గా ఉండండి. ఇప్పుడు ఇంకోటి చెప్తాను, మీరు ఇవన్నీ చేయలేరు. ఈ గడప కావచ్చు, కాటన్ వస్త్రం కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఏం చేయకపోయినా పర్లేదు, కానీ మనసు పూర్తిగా భావం, మనసులో ఒక భావం, ఒక గ్రాటిట్యూడ్ ఉండి మీరు అడిగితే అది నిజం అవుతుంది. ఇది చేయగలిగితే చాలా మంచిది. నేను చెప్పిన ఈ ప్రక్రియ చేయకపోయినా కూడా ఒక్కసారి వినాయకుడు గుడికి వెళ్ళి మనస్ఫూర్తిగా చెప్పండి అతనికి, ఇది నా పరిస్థితి. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన గురించే కాదు, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగుండాలి, మనం బాగుండాలి, మనతో పాటు ఉన్న వాళ్ళు బాగుండాలి. అంటే సింపుల్గా అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేది కూడా చెప్పాలి. నువ్వు ఒక్కడవే వెళ్ళి నీ గురించి అడిగి తిరిగి వచ్చేసావనుకో సరికాదు సుమా. అందరి గురించి అడగాలి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్రకృతి, తర్వాత మనము. మన టైం బాగుండాలంటే మన చుట్టుపక్కల వాళ్ళు హెల్ప్ చేయాలి, మన చుట్టుపక్కల వాళ్ళే మనం పైకి తీసుకెళ్తారు. అదే మన టైం బాగాలేకపోతే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మనల్ని ముంచేస్తారు, గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఎప్పుడైనా మన పక్కనున్న వాళ్ళు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి అడగాలి. వాళ్ళ గురించి కూడా యూ హ్యావ్ టు ఆస్క్, డోంట్ బి సెల్ఫిష్. ఓకే, సో ఇది ఏం చేయాలి మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఇది విధి విధానము. దాని తర్వాత తదుపరి వీడియోలో ఇంకా వేరే విషయాలు డిస్కస్ చేసుకుందామండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఇదండి వినాయకుడి గురించి, వినాయక చవితి రోజు పూజా విధానం గురించి ఎలా అనిపించింది, మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో తాలూకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడొచ్చు అన్నమాట. సదా మీ ప్రోత్సాహాన్ని కోరుకుంటూ మీకు మరొక్కసారి వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు.